అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ సంతోషంగా ఉన్నారా? నిజంగానా? సంతోషంగా ఉంటే అంత మూల కింద కూర్చున్నారు, కొంచెం ముందుకు రావచ్చు కదా, అంతేనే కదా. దూరం ఉన్న అంటే నేను ఒకసారి పెళ్ళికి వెళ్ళిన, తెలియని పెళ్ళికి వెళ్ళిన. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి తెలియని పెళ్ళికి తీసుకెళ్ళారు. అప్పుడు నేను స్టేజ్ మీద ఉంటానా, స్టేజ్ వెనకాల ఉంటానా? స్టేజ్ మీద ఎందుకు ఉంటా? తెలియని వాళ్ళు పెళ్ళి వాళ్ళు ఉండి, బాబు నువ్వు ఎవరికి వచ్చినా అంటే, ఇక్కడికి వెళ్ళి వచ్చినా అంటే చెప్పండి కదా, భయం అవుతుంది. ఎందుకు వెనకాల ఉంటాను నేను. కానీ ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో, యేసుక్రీస్తు మన వరుడు, ఆ వరుని సన్నిధిలో మనం ఉన్నామంటే వెనక కిందకు ఉండాలి, మనం ముందుకి రావాలి. ఈ సమయంలో కొంచెం ముందుకు రండి, ఎందుకంటే ఎక్కువ దూరం లేము. అంత దూరం కాకుండా అందరం దగ్గరగా కూర్చున్నాం అనుకో, చూడడానికి కూడా చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన మధ్య చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఉండండి ముందు. పాపం అక్కలు వచ్చారు, మళ్ళీ అక్కలు అంటారు మాకే చెప్పిండు అన్న వాళ్ళకి చెప్తలేరు అనుకుంటారు. రండి రండి, మీరు కూడా కొంచెం ముందుకు రండి. దగ్గరకు వస్తే దేవుని వాక్యంలో మనం ముందుకు వెళ్దాం. ఎవరికన్నా మోకాలు నొప్పులు ఉంటే, ముసలోళ్ళు అనుకుంటే చీరలు ఉన్నాయి, ఏం కాదు కానీ ఒకసారి. కానీ నాకు తెలుసు దేవుని సన్నిధిలో అందరికీ దేవుడు నూతన బలం మనం గ్రహించినాడు. ఆమెన్ హల్లెలూయా. ఎవరికి కాలు నొప్పులు లేవు. ఆమెన్ హల్లెలూయా. కాలు నొప్పులు వాళ్ళు చెప్పట్లేదు, అన్నలకు అందరూ కాలు నొప్పులు ఉన్నాయండి. అందక్కలకి మంచిగా బలం ఉంది. అన్న మీకు కాలు నొప్పులు ఉన్నాయా? కాళ్ళ నొప్పులు లేకుంటే గట్టి హాలు చెప్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కని వేళలో పునరుత్థానం మందు దేవుని ఆరాధించే మనసు మనందరికీ అనుగ్రహించినాడు. ముందుగా కొద్ది నిమిషాలు దేవుని స్తుతించినాం, గణపరిచినాం, ఆరాధించినాం, దేవుని ధ్యానించినాం. దేవుని యొక్క ఆరాధనలో దేవుడు మన తోడు నన్ను నమ్ముచున్నవారు. అందుకు దేవా దీనికి వందనాలు చెల్లిస్తున్నాను. చూస్తున్నాను 3 వారాలు గడిచిపోయింది. 3 వారాల నుంచి ఆరాధన ఘనంగా జరుగుతుంది. 3 వారాల నుంచి మొదటిగా ముగ్గురుగా ప్రారంభింపబడింది. ముగ్గురు కాస్త 4 అయ్యారు. ఫస్ట్ డే అయితే 2 కదన్నా. నేను కూడా వచ్చిన ఫస్ట్ డే తెలుగు ప్రేయర్ వర్షిప్ అనగానే వచ్చి నేను మధ్యలోకి వెళ్ళిపోయినా, ఆ రోజు లేను. తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి 5 మంది 6 మంది, ఇప్పుడు దగ్గర కొంచెం మంచి సంఖ్యగా అనిపిస్తుంది. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాక్యానికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం. కీర్తనలో 25వ అధ్యాయం 25 4 నుంచి చూసుకుందాం. యెహోవా నీ మార్గమును నాకు తెలియజేయము, నీ త్రోవను నాకు తేటపరచుము. నన్ను నీ నిత్యము అనుసరింపజేసి, నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నాకు కావాల్సిన వచనం 4వ వచనం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ప్రార్థించుకుని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ బలమైన నామానికి వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, ఎక్కడ 2-3 కూడి నిన్ను ఆరాధిస్తారో, నిన్ను గణపరుస్తారో వారి మధ్యలో మీరు ఉంటారని మీ వాక్యం సెలవిస్తుంది. కావున తండ్రి, మేము నమ్మొచ్చున్నాం మీరు మాతో ఉంటున్నారు. ఈరోజు తండ్రి, మేము నేర్చుకునేది మీరు మాట్లాడుతున్నందుకు బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిలుచున్నది నేను కాదు తండ్రి, మీ ఆత్మ నాలో ఉంచి తండ్రి, మీ ఆత్మ ద్వారా తండ్రి నన్ను నేను సర్దిద్దుకుని తండ్రి అందరం వాక్యం నేర్చుకునే అవకాశం మనం గ్రహించండి, సహాయం దయచేయండి. ముందున్నంత సమయం అంతా నీ చేతికి అప్పగిస్తున్నాం. సమస్తము కేవలం నీకు మహిమకరంగా, మాకు దివ్యకరంగా మారుస్తారని నమ్ముచు నజరుడైన యేసుక్రీస్తునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 25వ అధ్యాయంలో 4వ వచనంలో దావీదు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, యెహోవా నీ మార్గము నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఈ వాక్యం ఎందుకు చెప్తున్నా అంటే, ముందుగా మనము పోయిన వారము మేము అబ్రహాము గురించి నేర్చుకున్నాం. అబ్రహాము విశ్వాసంలో దేవుణ్ణి ఎలా గణపరుచున్నాడు అనే విషయాన్ని మేము నేర్చుకున్నాం. అబ్రహాము దేవుడు అంటే ఎవరో తెలియకముందే అతని విశ్వాసాన్ని కనపరుచుకొని దేవునిలో అతను అడుగు వేస్తాడు కాబట్టి ఆయన విశ్వాసం అక్కడ బయలుపరచబడింది. దాని తర్వాత కూడా అబ్రహాము పరీక్షింపబడి ఉన్నాడు. అబ్రహాము పరీక్షింపబడిన తర్వాత కూడా అబ్రహాములో విశ్వాసము కోల్పోలేదు. అదే పేతురు అయితే దేవునితో ఉండి కూడా తన విశ్వాసాన్ని కోల్పోతూ వచ్చినాడని పోయిన వారం నేర్చుకున్నాం. దాని కంటిన్యూయేషన్గానే ఇది ఏంటి అని అంటే, యెహోవా నీ మార్గము నాకు తెలియజేయము. అబ్రహాము కూడా దేవుని సన్నిధిలో నమ్మడమే గాక, విశ్వసించడమే గాక, ప్రయత్నాలలో చేయడమే గాక, పరీక్షల్లో నెగ్గడమే గాక, ప్రతిసారి దేవుని సన్నిధానంకి వచ్చి ప్రభువా నేను ఏమి చేయాలో నాకు తెలియజేయము, నీ మార్గం ఎటు ఉందో అది నాకు చూపించండి అని చెప్పి అబ్రహాము ప్రతి విషయంలో దేవుని ప్రార్థించేవాడుగా మనకు వాక్యం సెలవిస్తుంది. మీకు అబ్రహాముకి సహోదరుడు కూడా ఉన్నాడు తెలుసా మీకు?
అబ్రహాముకు ఒక సహోదరుడు బ్రదర్. తెలుసా అతని పేరు? పాటలు కూడా ఉన్నాయి. లోతు భార్య నాడు లోకాశలోబడి ఊరు వెలుపల ఉప్పు స్తంభమాయే, గొప్ప స్తంభమాయే. అబ్రహాం ఒక సహోదరుడి పేరు లోతు. లోతు ఒక భార్య పేరు, లోతు భార్య ఉంది, బైబిల్ ఆమె పేరు రాలేదు. చేస్తున్నా, మీరు చెప్పరా అని చెప్పేసి. అబ్రహాంకి ఒక సహోదరుడు కూడా ఉన్నాడు. ఆ సహోదరుని పేరు లోతు. రైట్, క్లియర్ కదా? అయితే ఇక్కడ పలానా దేశం నుంచి అబ్రహాముని దేవుడు తోడుకొని తీసుకొని వచ్చి ఒక దేశంలో పెట్టి ఉన్నాడు. అబ్రహాము వెళ్తూ అన్న నాతో పాటు రా, దేవుడు నాకు ఒక మార్గాన్ని చూపించిండు అని చెప్పి అన్నను కూడా పట్టుకొని, వాళ్ళ తమ్ముని కూడా పట్టుకొని అబ్రహాముతోటి తీసుకొని వెళ్తాడు అనమాట. అబ్రహాము తన సహోదరుడితో ఉన్నప్పుడు తన సహోదరుడు అబ్రహాముని దేవుడు ఎట్లా దీవించిండో ప్రతీది కూడా లోతుకి తెలుసు అనమాట. ఆదికాండం 15వ అధ్యాయం 12వ అధ్యాయంలో మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశావళులు నీయందు ఆశీర్వదింపబడుచున్నవని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడై ఈడు గలవాడై ఉండెను. దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నువ్వు లేచి నేను చూపించే మార్గానికి వెళ్ళండి అని అబ్రహాంకి చెప్తున్నాడు. మనం చెప్పినాం కదా, మనం ఏం చేసుకోవాలి? దేవుడు మనము ఏ ప్రయత్నం చేస్తున్నా కూడా దేవుని యొక్క అనుగ్రహం మనం పొందుకోవాలి. మనం ప్రార్థన చేసి, దేవా నేను పలానా జాకి వెళ్ళాలనుకుంటున్నా, పలానా పని చేయాలనుకుంటున్నా అని చెప్పి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసి ఆ పనిని మనము ఆరంభించాలి. కానీ ముందు కాలంలో దేవుడే ప్రత్యక్షమై తన మార్గాన్ని తను ఒక ప్రణాళిక చొప్పున నెరవేర్చుకొని ఆ ప్రణాళిక నెరవేరడానికి అబ్రహాము దగ్గరకు వచ్చి తను చూపించే మార్గానికి వెళ్ళు అని చెప్పి ఫస్ట్ టైం దేవుడు క్లియర్గా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అయితే అబ్రహాంకి గొప్ప వాగ్దానం దేవుడు అనుగ్రహించినాడు. ఏమన్నా వాగ్దానం అనుగ్రహించినాడంటే, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశావళులు నీ యందు ఆశీర్వదింపబడుచున్నవని అబ్రహాముతో అనగా దేవుడు అబ్రహాంని అంతగా దీవించినాడు. అబ్రహాము తనతో పాటు తన సహోదరుని కూడా, అరే ఇది నిజమైన దేవుడు, ఇన్ని సంవత్సరాలు మనము చేస్తున్న పని వ్యర్థమైనది, ఇది వదిలి నువ్వు నాతో పాటు నిజ దేవుని ఆరాధించు అని చెప్పి లోతు గారిని కూడా తీసుకొని అబ్రహాం గారు బయలుదేరుతాడు. అయితే అది కంటిన్యూగా చూసుకుంటే ఇంకా వేరే అధ్యాయంలో అబ్రహాము ఇంకా లోతు కలిసి దేవుడు చూపించిన దేశానికి వాళ్ళిద్దరు వెళ్ళి ఉన్నారు. వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత దేవుడు వారిని అత్యధికంగా వారిని దీవించినాడు. వాగ్దానం చేసిన వాడు మాట తప్పని వాడు. వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, వాగ్దానం చేసిన వాడు దేవుడే. దేవుడు వాగ్దానం చేసినాడు. ఏమని వాగ్దానం చేసినాడు? నిన్ను ఆశీర్వదించేదను అని చెప్పినాడు. ఆశీర్వదించినాడా లేదా చూసుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము మళ్ళొకసారి దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై అబ్రహాంకి మళ్ళా వాగ్దానం ఇస్తున్నారు దేవుడు. 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీకు బహుమానమును అత్యధికమగునని చెప్పాను. మళ్ళీ వచ్చి దేవుడు ఏమంటాడంటే, నీకు అత్యధికమైన బలని, అత్యధికమైన ఆశీర్వాదాన్ని మళ్ళీ నీకు అనుగ్రహిస్తానని చెప్పాను అనమాట. అయితే ఈ 14వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు ఉంటాయి, చూపిస్తా చూడండి. రైట్, ఏ వచనం అక్క? రైట్. అబ్రహాము తన కలిగిన సమస్తము, తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబొట్టుకొని ఐగుప్తు నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారములను పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టించిన తోట చేరాను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలను, గొడ్లును, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులతోనూ లోతు పశువుల కాపరులతోనూ కలహము
పుట్టాను. ఇక చూడండి, దేవుడు అబ్రహాంకి వచ్చి నీకు వాగ్దానం చేసినాడు, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, నేను అత్యధికంగా నేను ఆశీర్వదిస్తానని అబ్రహాముకి సెలవించినప్పుడు అబ్రహాముతో పాటు లోతు కూడా ఆ మాటలు విని అబ్రహాము లోతు కలిసి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలలోనే వాళ్ళని దేవుడు మాట ఇచ్చినట్టుగా వాటిని దీవింపజేసినాడు. బహు సంతానం, బహు విస్తారమైన ఆస్తి వాళ్ళకి కలిగిన ధనములో ద రిచెస్ట్ పీపుల్గా వారు అక్కడ ఆ దేశంలో ఆ టైంలో దేవుని వాక్యం ద్వారా లిఖించబడింది. ఆ కాలంలోనే వాళ్ళకి ఆ ధనాన్ని సరికూర్చేంత స్థలము లేక ధనము ఎక్కువ అయిపోయినందుకు లోతు కాపరులను అబ్రహాం యొక్క కాపరులను గొడవకు వచ్చారు. మనం ఊళ్ళలో చూస్తాం కదా, చిన్నగా మన పొలిమేర ఇంత ఉందనుకోండి, 1 acre ఆఫ్ ల్యాండ్ మనది, మా అన్నది ఒక 1 acre ఆఫ్ ల్యాండ్ ఉందనుకో. స్టార్టింగ్లో మంచిగా ఉంటాం, కానీ పొంగ ఏమవుతుంది, మనం ఒకరికి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు ఇంకొకరికి వాళ్ళకి ఇస్తారు. మంచిగా ఉన్న వాళ్ళు మంచిగా ఉంటాం, కానీ మనకన్నా కింద ఉన్న వాళ్ళు నీకు మోసం చేసిరు, నీకు కొంచెం ఎక్కిచ్చిరు, మీ తమ్మునికి అయితే మస్తు ఎక్కిచ్చిరు, నీకు కొంచెమే ఇచ్చిరు, నీకైతే ఎందుకు పనికిరాని భూమి ఇచ్చిరు, మీ తమ్మునికి అయితే హైదరాబాద్లో పెద్ద ఇల్లు ఇచ్చిరు, నీకు ఈ భూమి ఏం చేసుకుంటావు, నువ్వు ఇక్కడ దున్నాలే, కష్టపడాలి, ఆయనకైతే ఆడ ఉట్టిగా అమ్ముకుంటే లక్షల. మనకేముండదు, సహోదరుల మధ్యలో ఎట్లాంటి భేదాభిప్రాయాలు ఉండవు, ద్వేషాలు ఉండవు. కానీ మన చుట్టూ ఉండే వాళ్ళు అంటే సాతాను శోధనలు ఎట్లుంటాయి అంటే మనల్ని రెచ్చగొడతా ఉంటాయి. ఇద్దరు కలిసిమెలిసి దేవునిలో అత్యధికంగా దీవించబడ్డారు, కానీ ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయింది. ఏంది, వాళ్ళ పనులు కొట్లాడుకుంటున్నారు. నువ్వంటే నువ్వు నేనంటే. ఆ టైంలో ఏముంటాయి, మహా అంటే పశువులు ఉంటాయి. ఆ పశువులను సాయంత్రం తీసుకొచ్చి గోడౌన్లో కట్టాలి. పని ఎక్కువైంది అనుకో, ఇవి నాయి కావు, ఇవి నావి, అవి నీవి. ఆ 2 ఎక్కువైనా 2 నాయిగా, 2 నువ్వే కట్టు. నేను కట్టకపోతే లేదు, అవి నాయి కావు, నువ్వే కట్టు. అవే గొడవలు ఉంటాయి. ఆ కాలం అంతకు మించి పెద్ద గొడవలు ఏమి లేవన్నమాట. అయితే దేవుడు వారిని ఆశీర్వదించున్నాడు, అబ్రహాముని ఆశీర్వదించినాడు, అబ్రహాముతో కూడా వచ్చిన వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే మనము సాంగత్యం చేస్తున్నామో, ఎవరితో అయితే మనం కలిసి ఉంటున్నామో, ఎవరైతే నిజంగా దేవుని ఆరాధిస్తున్నారో, ఎవరైతే దేవునితో మనం సాంగత్యం కలిగిన మనుషులతో కనుక మనం సాంగత్యం చేస్తే ఆ మనుషుడు ఎలాగా దీవించబడుతున్నాడో మనము కూడా అదే రీతిగా దీవించబడుతాం. ఇప్పుడు మనము ఒక అన్యంతో జీవించినాం అనుకో, వాళ్ళు ఎట్లా జీవిస్తారు, వాళ్ళకున్న ప్రతిదీ కూడా వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. నన్నే చెప్తా, ఎగ్జాంపుల్కి నా రూమ్లో 4 ఉన్నారు, 4 తాగుతారు, నేను తాగాను. వాళ్ళు వచ్చి ఏమంటారు తెలుసా, అరే క్యా హై యార్ तुम कैसा आदमी है, जिंदगी नहीं है तुम्हारे को, कुछ भी नहीं है तुम्हारे को. ఇక అసలు లైఫే కాదు, అసలు నువ్వు లైఫ్ జీవిస్తలేవు, నువ్వు రోబోటిక్ ఉంటున్నావు, నువ్వు పనికి వెళ్తున్నావు వస్తున్నావు అని చెప్పి నన్ను చాలా మంది అన్నారు. కానీ ఒకసారి నువ్వు నాతో పాటు చర్చికి రా, నా సంతోషం ఏందో నీకు నేను చూపిస్తా. నువ్వు నాతో పాటు బయటికి రా, నాతో పాటు నువ్వు నడువు, నేను ఎట్లుంటానో నువ్వు తెలుస్తుంది. ఆయన నాతో పాటు రూమ్లో షేర్ చేసుకున్నాను. రోజుకి ఒక పెట్ట సిగరెట్ అవుతుండే, మొత్తం 2-3 బాక్సెస్ ఖతం చేస్తుండే. నేను వచ్చినప్పుడు కూడా రూమ్ అంతా పొగనే ఉంటుండే, నాకేమో వడకపోతుండే, వచ్చే సోఫాలో వండుకుంటుండే. ఇంకా తప్పదు కదా నాకు. మన క్రైస్తవులతో ఉందామంటే కొన్నిసార్లు ఉందామంటారు, కొన్నిసార్లు వద్దంటారు. పెద్ద తలకైనా మనలోనే ఉంది. ఇక వాళ్ళతో ఉన్నా, అన్న చూసిండు 1 month 2 months అయింది, నేను తాగనని తెలిసింది. అంటే ఫస్ట్లో అనుకున్నాడు, ఇక నన్ను చూస్తే ఎవరన్నా నవ్వుకుంటారా, ఈ ముఖాన్ని చూస్తే ఎట్లుంది, అమ్మ వీడు మస్తు పియోట్ ఉన్నాడు, ఫుల్ తాగుతాడు, వీడు కవరింగ్ చేస్తున్నాడు కానీ మాకు చెప్తలేడు అనుకుంటారు. నిజంగా అనుకుంటారు, నన్ను చూసి అట్లే అనుకుంటారు, ఎందుకంటే దేవుడు ఇచ్చిన అవుతారు, ఏం చేస్తాం. ఇక ఆయన అట్లనే అనుకుని తాగు బ్రో. ఇంకొకటి చెప్పాలంటే, ప్రపంచంలో బాగుపడడానికి ఎవ్వరు సహాయం చేయరు, కానీ చెడిపోవడానికి మాత్రం ఫ్రీగా ఇస్తారు. తీసుకో, ఏం కాదు, ఒక్క సిగరెట్ ఫ్రీ తీసుకో అన్న. ఒక పూట అన్నం పెట్టానంటే తెచ్చుకోవా, నీ పైసలు నీకు లేవా. పాలు తాగినాం అనుకో ఫ్రిడ్జ్లో నుంచి, అందరికి ఫేస్ అయిన ప్రాబ్లమే కదా. లిడిల్లోకి వెళ్ళి పాల ప్యాకెట్లు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. సిగరెట్ తీసుకుంటానేమో లేలో బాయ్ క్యా కుచ్ భీ నహీ లేలో ఔర్ ఏక్ దూద్ క్యా అందరి సే ఇంకా తీసుకొనేసి. పాలు తాగినాం అనుకో, ఇట్లా తాగుతావు నువ్వు, నా పాలు చెప్పినావా నాకు, అడిగినావా నాకు, నువ్వు చెప్పాలని తెలియదా నీకు, కనీసం తాగే ముందు నేను తెచ్చుకోవాలి. ఇప్పుడు పాలు ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, ఎవరు తెస్తాడు, అంతేనా కదా. తినడానికి ఎవరు సహాయం చేయరు, మంచికి ఎవరు ముందుకు రారు, చెడుకైతే ఫ్రీగా ఇస్తారనమాట. ప్రతిదీ కూడా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. జియో వాడు స్టార్టింగ్ వచ్చినప్పుడు జియో 5G ఫ్రీ, 4G ఫ్రీ. ఆ ఫ్రీ చేసిన కాడికి ఏమైంది, గేమ్లు ఆడిర్రు, రీళ్లు డౌన్లోడ్ చేసిర్రు. ఒక 1 month తర్వాత 99 రూపీస్ జియో ఆఫర్, దాని తర్వాత 499, ఇప్పుడు 1099. కడుతున్నామా లేదా, అలవాటు చేయిస్తారు. తర్వాత మనము అడిక్ట్ అయిపోయి ఆ పాపంలో మనము పోతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే, దేవుడు మనకి సెలవిస్తున్నాడు, మనము నడిచే దారిని మనము సక్రమంగా మనము ఎంచుకోవాలి. ఎక్కడైతే నీకు తప్పు అనిపిస్తుందో 100% నువ్వు ఆ దారిని
ఎంచుకోకూడదు. ఏదైతే నీకు ఇష్టం లేదో ఆ దారికి నువ్వు పోకూడదు. ఏదైతే దేవునికి అవిధేయంగా నీకు కనిపిస్తుందో ఆ మార్గంలో నువ్వు ప్రవేశించకూడదు. వాళ్ళు ఏదో సతాయిస్తున్నారు కదా, వాళ్ళు ఏదో చెడాయిస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ మార్గంలోకి మనము పోదు. ఇతరుల మనుషుల ఆలోచనలు బట్టి మనము జీవించకుండా కేవలము మనము దేవుని పైన ఆధారపడి జీవించాలి. మనము ఏ ప్రయత్నము చేసినా, ఏది చేసినా అది మొదటిగా దేవునికి సమర్పించాలి. ప్రభువా, నేను ఒక ఆలోచన చేద్దాం అనుకుంటున్నా, నేను కొన్నిసార్లు నా ప్రయత్నాలు నేను చేస్తా, అందులో మంచి లేకపోతే దేవుడు ఆటోమేటిక్గా దాన్ని స్టాప్ చేస్తాడు. దేవుడికి మనము ఏడుండాలో దేవునికి సమస్తము తెలుసు. మనం ఎక్కడ జీవించాలో దేవునికి ప్రతిదీ కూడా మనకు తెలుసు. కాబట్టి కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ప్రభువా ఎందుకు ప్రభువా నాకు ఇట్లా పెట్టినావు, నువ్వు ఇంత దూరం తీసుకొచ్చి ఎందుకునైనా నన్ను ఇక్కడ పడేసినావు అని మనం బాధపడతాం. కానీ మనం ఎప్పుడు కూడా బాధపడదు. దేవుడు మనకి ప్రతి సమయంలో మనము ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాటకు అంగీకరించి ఆయన చూపించే త్రోవలో మనం నడిచినట్లయితే అబ్రహాము ఎలా దీవించబడినాడు, అబ్రహాముతోటి లోతు ఎలా దీవించబడినాడు, దేవుడు మిమ్మల్ని నన్ను కూడా అదే రీతిగా దేవుడు దీవిస్తాడు అనమాట. అయితే ఇక్కడ దాకా బాగుంది. అబ్రహాము లోతు కలిసి ఉన్నారు. దేవుడు చేసే కార్యాలు అబ్రహాము చూసి ఉన్నాడు, అబ్రహాముతో పాటు లోతు కూడా చూసి ఉన్నాడు. అబ్రహాము దీవించబడి ఉన్నాడు, అదే రీతిగా లోతు గారు కూడా దీవించబడి ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ అధ్యాయంలోనే అల్లని కిందికి వెళ్దాం. అప్పుడు అబ్రహాం ఇక్కడ 8వ వచనం. కాబట్టి అబ్రహాము బంధువులము గనక నాకును నీకును నా పశు కాపురులకును నీ పశు కాపురులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళొద్దునని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచి, యెహోవా సొదొమ గొమొరాను పట్టణమును నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చి వరకు అదంతా ఈ యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలెను నీరుపారు దేశమునై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొరకు వేరుపారై ఉన్నారు. ఇక్కడ అబ్రహాము చెప్పేసిండు, అయ్యా మన ఇద్దరం ఇప్పటిదాకా మంచి రిలేషన్షిప్లో ఉన్నాం, నీకు నాకు ఎలాంటి డిస్ప్యూట్స్ వద్దు, మన ఇద్దరం ఎంత ప్రేమపూర్వకంగా ఉన్నామో, దేవుడు మనం ఎంత ఆశీర్వదించి ఉన్నాడో ఆ ఆశీర్వాదం కొలది మన ఇద్దరం ఇప్పుడు వేరైదాం. నువ్వు ఒకవేళ లెఫ్ట్ సైడ్ వెళ్తే నేను రైట్ సైడ్ వెళ్తా, నేను రైట్ సైడ్ వెళ్తే నువ్వు లెఫ్ట్ సైడ్ అని చెప్పి ఇద్దరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళిద్దరు ఉన్నారు. కానీ అబ్రహాము చెప్పినా కూడా అబ్రహాం ఏం చేసినాడంటే దేవుడు చెప్పే అంతవరకు వెయిట్ చేసినాడు అనమాట, ఏ ప్రాంతానికి వెళ్ళాలో అని. ఇప్పుడు ఇద్దరు మనుషులు కలహాలం పడ్డామనుకో, గొడవ అవుతుంది అనుకో, ఫస్ట్ ఆప్షన్ ఏం చేస్తాం, మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి. లోతు గారు కూడా అబ్రహాం గారు ఆ విషయం చెప్పిన తర్వాత అది వరకు అబ్రహాముతో ఉండి తను ఎంతగానో దీవించబడినాడనే విషయం అతనికి తెలిసినా కూడా అతను ఒక్క సెకండ్ కూడా మరలి ఆలోచించలేదు. అయ్యా ఎందుకయ్యా నన్ను వదలమంటున్నావు, నువ్వు నేను నీతో పాటే ఉంటా, నా పశు కాపరులను నేను మందలిస్తా, వారిని నేను సరి చేసుకుంటా, మనకిద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు రావు, ఆయన నీ సంతానము నా సంతానం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోలే. అబ్రహాం ఒక మాట చెప్పగానే అయ్యా నువ్వు వేరే దేశానికి వెళ్ళిపో అంటే ఈయన మనసులో కూడా ఏముంది, వెళ్ళిపోవాలనే ఎప్పటి నుంచో ఉంది. అందుకనే ఆ విషయం చెప్పిన వెంటనే అతను ఇక్కడ చూడండి 10వ వచనంలో, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను, యెహోవా సొదొమ గొమొర అను పట్టణమును నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చి వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీరు పారు దేశమై ఉండెను. ఎప్పుడైతే అబ్రహాం అతనికి ఆప్షన్ ఇచ్చినాడో, లోతు గారిని మీరు వెళ్ళిపోండి వేరే దగ్గరికి వెళ్ళి నేను ఆప్షన్ ఇచ్చినాడు, ఫస్ట్ లోతు గారు ఏం చేస్తున్నారంటే దేవుని వైపు తన దృష్టిని ఉంచకుండా, దేవుడు చేసిన కార్యాలను ఆయన ఆలోచించకుండా ఆ దేశాన్ని అంతటిని చూస్తున్నాడు. ఎక్కడైతే మంచి దేశం ఉందో ఆ మంచి దేశాన్ని, పైకి కనిపించే మంచి దేశాన్ని మాత్రమే ఆయన ఎంచుకున్నాడు. ఆ సొదొమ గొమొర పట్టణం ఎట్టుందంటే, అలనాడు దేవుడు ఏదైతే సృష్టికి మొదలు ఆదాము అవ్వలను ఏ రీతిగా తయారు చేసి ఏదేను వనంలో ఎలా ఉంచున్నాడో అన్ని అవసరాలు కలిగిన సమృద్ధి అయిన భూమిని లోతు గారు ఎంచుకున్నారు. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఆ సొదొమ గొమొరని నాశనం చేయడం దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. కానీ లోతు గారికి అది తెలియదు. ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు మీరే దారి చూపియండి, నేను ఎక్కడికి వెళ్ళాలో అన్ని దేవుని పాదాల చింతకు వచ్చి లోతు గారు బతిమలాడినట్లయితే దేవుడు ఇంకొక ప్లేస్ చూపించచ్చు, ఇంకా మంచి ప్లేస్ చూపించచ్చు, దీనికన్నా మంచి ప్లేస్ చూపించచ్చు. కానీ లోతు గారు తన సొంత మార్గాన్ని చూస్ చేసుకున్నాడు. తన క్రియల ద్వారా ఆ దేశంలో ఏది మంచి దేశమో, ఏది అన్నిటికీ నివాసకరమైనదో, ఏది నీటిలో అధికంగా ఉన్నదో ఆ దేశాన్ని అతను ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత ఏమైంది తెలుసా, ఆ దేశంలో విపరీతమైన పాపం ఉంది, ఆ దేశంలో విపరీతమైన వ్యభిచారం ఉంది, ఆ దేశంలో మనుషులు లేదు, చిన్నలు లేదు, పెద్దలు లేదు, ఎవ్వరు లేదు, అందరూ వ్యభిచారముతోటి చాలా పాపక్రియలు చేసి దేవుని దృష్టికి వారు అతి ఘోరమైన జనముగా ఆ జనాన్ని దేవుడు చూసి ఉన్నాడు. ఆ సొదొమ గొమొర ప్రాంతాన్ని అబ్రహాము
లోతు గారు సెలెక్ట్ చేసుకున్నారు. కానీ అబ్రహాం గారు అయితే దేవుని చిత్తం కొరకు వేచి ఉండి అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుడు చెప్పే ప్రాంతానికి మళ్ళొకసారి అబ్రహాము వెళ్ళినాడు. ఇక్కడ మాట ఏంటంటే మనము సేమ్ ఆ లోతు వల్లే ఈ నేటి క్రైస్తవులు కూడా మనం కూడా జీవిస్తున్నాం. నివాసడానికి మంచిగా ఉంది, దేవుని చిత్తం లేని ప్రదేశాలలో మనం ఉంటున్నాం. దేవునికి మనం ఏది చెప్పకుండా మనం ఆ కార్యాలలో మనము ముందుకెళ్తున్నాం. ఇక్కడ మనల్ని మందలించడానికి మన తల్లిదండ్రులు మనతో లేరు, మన కుటుంబ సభ్యులు మనతో లేరు, మనల్ని చూడడానికి మన చుట్టూ ఎవరు లేరు. మనదే స్టార్ రాజ్యం అవుతుంది. ఇప్పుడు డిసిషన్స్ అన్నీ మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు నాకు ఒకప్పుడు ఏమన్నా కావాలంటే మా నాన్నకు అడుగుతుండే, నాన్న నాకు చికెన్ తినబుద్ధి అవుతుందంటే సాయంత్రం కల్లా చికెన్ తీసుకొని వస్తుండే. కానీ ఇప్పుడు నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే తింటున్నా. అంటే ఇప్పుడు మనము ఈ లైఫ్లో జీవిస్తున్నప్పుడు ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం జీవించాలి. మనం ఏదన్నా ఒక స్టెప్ ముందుకు వేయాలనుకుంటున్నామో, ఏ తలంపు కానీ ఏ ప్రయత్నం కానీ మనం చేసినలా దేవుని చిత్తానికి అది సరుకూలమైనదా కాదా, దేవుడు చూపించే మార్గంలో అది ఉందా లేదా, ఒకవేళ లేకపోతే మనం దాని దగ్గర కూడా మనం పోదు. అది మన కంటికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఏది చేసినా కూడా దేవుని చిత్తాన్ని ప్రకారంగా మనము జీవించాలి. అబ్రహాం అయితే దేవుని చిత్త ప్రకారంగా దేవుడు చూపించే దేశానికి అయితే అబ్రహాం వెళ్ళినాడు. లోతుగా అయితే తన సొంత ప్రయత్నాల ద్వారా అతను వెళ్ళకూడని దేశం వైపు వెళ్ళాడు. కేవలం పై కనిపించే మంచిని చూసి వారితో సాంగత్యం చేశాడు. కానీ ఆ చెడు ఎక్కడ దాకా దారి తీసిందంటే చాలా దూరం వరకు దారి తీసింది. ఈ లోతు గారి గురించి ఇంకా మనం నేర్చుకుందాం. ఎందుకంటే వచ్చే దినాలలో నేటి క్రైస్తవంలో మన హైందవ సహోదరులు మనల్ని నిందించాలి, మనల్ని దూషించాలి అని వారికి అనిపించినప్పుడు మొదటిగా తీసుకొచ్చే వ్యక్తి ఎవరు తెలుసా? లోతు గారిని తీసుకొస్తారు. ఈ లోతు గారి జీవితాన్ని గురించి ఇంకా మనము నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే విషయంలో ఏముందంటే కేవలం మనము దేవుని యొక్క ఆలోచన వైపుగా, దేవుడు చూపించే మార్గం వైపుగానే మన పాదాలు అడుగులు వేయాలి. కానీ మన సొంత నిర్ణయాలు తీసుకొని మనము కష్టాలు మాత్రము కొన్ని తెచ్చుకోవద్దు. ఒకవేళ అలాంటి జీవితం మన దగ్గర ఉన్నట్లయితే ఈసారి కళ్ళు మూసుకొని మనం అందరం కలిసి, ప్రభువా ఒకవేళ నేను నీకు విరుద్ధంగా జీవిస్తున్నట్లయితే దయచేసి క్షమించండి. నీ త్రోవలో నేను నడవకపోతే తండ్రి, ఈ రోజు నుంచి అయినా తండ్రి నీ మార్గము తెలుసుకొని నీ సత్యంలో నడిచే అవగాహన మాకు అనుగ్రహించండి. నీ చిత్తం ఏంటో మాకు చూపించండి నాయన. నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థిద్దాం. ఒక 2 నిమిషాలు మీరు మీ హృదయాన్ని సరిదిద్దుకొని మీ హృదయ ఆలోచనల నుండి ఏదన్నా ఒకవేళ వ్యతిరేకంగా దేవునికి మనం జీవించినట్లయితే ఆ వ్యతిరేకమైన దానిని బట్టి మనం ప్రార్థిద్దాం. ఈ సమయంలో ఏదైనా నువ్వు దేవుని కంటే అధికంగా ప్రేమిస్తున్నట్లయితే అది దేవుడు నీ నుండి దూరం చేస్తాడు. అది దేవునికి విగ్రహారాధనతో సంబంధమైనది. కాబట్టి దేవా తండ్రి, ఈ రోజు నుంచి అయినా కేవలం నిన్ను గణపరిచేవాడిగా, నీ పైన అతి ప్రాముఖ్యమైన ప్రేమతోటి నేను స్తుతించేవాడిగా నాకు సహాయం దయచేయండి ప్రార్థిద్దాం. ఈ సమయంలో 2 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా మనము చేసిన ప్రతి పాపాలను ఒప్పుకుందాం. ఈ సమయంలో వ్యతిరేకమైన ప్రతి క్రియలను యేసు క్రీస్తు నామములో మనం కొట్టివేయబడుకుందాం. నూతనమైన జీవితాన్ని పొందుకొని, నూతనమైన బలాన్ని పొందుకొని, ఆ పక్షి రాజు యవ్వనము వలె మనము యవ్వనాన్ని మనం మరొకసారి పొందుకొని ఆకాశం వైపుకు, ఎత్తైన స్థలము వైపు మనము చేరుదాం. ఈ సమయంలో దేవునితో మాట్లాడదాం. ఈ సమయంలో దేవునిలో ప్రార్థిద్దాం. ఈ సమయంలో దేవుని గణపరుద్దాం. దేవునికి చెప్పుకుందాం. దేవా తండ్రి, నన్ను క్షమించండి నాయన, నన్ను క్షమించండి తండ్రి. ఎన్నోసార్లు నాయన మీకు వ్యతిరేకంగా నేను జీవించినాను, ఎన్నోసార్లు తండ్రి నీకు విరుద్ధమైన కార్యాలు చేస్తూనే వచ్చినాను. దయతో నన్ను క్షమించండి నాయన. ఇక నుండి అయినా తండ్రి నీ త్రోవలు నడిచే అవకాశం అనుగ్రహించండి. ఇక నుండి అయినా తండ్రి నిన్ను నీ పక్షంగా ఉండడానికి సహాయం దయచేయండి. దేవా తండ్రి, ఒక రోజు మేము మరణించక తప్పదు తండ్రి. ఆ రోజు మేము మరణించినట్లయితే మా ఆత్మ తండ్రి నీ సన్నిధిలో చేరినప్పుడు నిర్దోషముగాను పరిశుద్ధముగాను దేవా తండ్రి ఆ 24 పెద్దల మధ్యలో నేను ఘనంగా నేను నిలబడే అవకాశం మాకు అనుగ్రహించండి. జరుగుతున్న మాలో ఉన్న ప్రతి సమస్తమైన దోషాలను అపరాధాలను తీసివేయండి నాయన. పరిశుద్ధమైన మనసును అనుగ్రహించండి, పరిశుద్ధమైన హృదయాన్ని అనుగ్రహించండి, ఇతరులను ప్రేమించే మనసును అనుగ్రహించండి, మా పొరుగు వారిని ప్రేమించే మనసు మాకు అనుగ్రహించండి. ప్రేమ ఐక్యత కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. గొప్పగా మమ్మల్ని వాడుకునండి తండ్రి. ఈ మాట ప్రదేశంలోనే తండ్రి అత్యధికంగా మేము ఉండడానికి సహాయం దయచేసి కృప చూపించండి. దేవా తండ్రి, మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి అడుగుడి మీకు జనములను స్వాస్థ్యంగా ఇస్తానని మీరు వాగ్దానం చెల్లించినారు. మేము అడుగుచున్నాము నాయన, జనములను మాకు స్వాస్థ్యం అనుగ్రహించండి. ఈ మందిరము నింపబడినైనా అనేకమైన పరిశుద్ధులతో కలిసి నిన్ను పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలు చేసే అవకాశం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిలో తండ్రి నీ పరిశుద్ధ అగ్నిని మీరు రగిలింపజేయండి నాయన. ప్రతి ఒక్కరిలో తండ్రి నీ పరిశుద్ధ కృపను అనుగ్రహించండి, నూతనమైన తలంపులను అనుగ్రహించండి, పరిశుద్ధాత్మను అనుగ్రహించండి, వాయిద్యాలు వాయించే మనసును అనుగ్రహించండి, గణమెత్తి స్తుతించే మనసును అనుగ్రహించండి, ఎలుగెత్తి ప్రార్థించే ఆత్మను గ్రహించండి, నిత్యవుని స్తుతించే ఆత్మను అనుగ్రహించండి. సహాయం దయచేయండి. నీ పరిశుద్ధ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి నాయన. నీ పరిశుద్ధ కృపలో మమ్మల్ని అందరికీ తోడుండి తండ్రి సహాయం దయచేయండి. నీ చిత్తమైతే తండ్రి ఇచ్చిన మంచి లేఖనాలను బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, నీ ప్రణాళికలో నీ మార్గంలో నడిచే అవకాశం అనుగ్రహించండి. దేవా తండ్రి, మీతో నడిచే
భాగ్యం మాకు అనుగ్రహించడానికి సహాయం దయచేస్తాను నమ్ముచున్న ఇంకొక ఆదివారం తండ్రి అనేకులతో నేను స్తుతించి కనపరచే అవకాశం మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.